ఈ యొక్క ఆదివారం వాక్యాన్ని చూద్దాము. లూకాసు వార్త 23వ అధ్యాయము 37వ వచనము. నీవు యూదుల రాజువైతే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహాసించిరి. దేవునికి స్తోత్రం. నిన్ను నీవే రక్షించుకోమని ఆయనను ఏం చేశారంటండి? అపవాసించారంట. దేవునికి స్తోత్రం. అయితే వాక్యం మనకు బాగా బహుగా అర్థమవుతే కనుక మనం ఈ లోకంలోనూ బ్రతకడం చాలా ఈజీ అండి. ఈ లోకంలో బ్రతకటము చాలా కష్టంగా ఉంటుంది. చాలామందికి బ్రతుకే కష్టమైపోతుందండి. ఇచ్చిన ఆయుష్ ఇచ్చిన దేవుడు, ఆరోగ్యం ఇచ్చిన దేవుడు, సమస్తము కలిగించిన దేవుడు మనకున్నాడన్న విషయాన్ని మర్చిపోయి ఈ లోకంలోనూ మనం నిర్ణయాలు తీసుకుంటాం. దేవుడు ఉన్నాడన్న విషయాన్ని మరిచి మనం నిర్ణయాలు తీసుకుంటాం. ఆ నిర్ణయాలు తీసుకోవడం వల్లనే మనకు ఈ లోకంలో జీవిస్తున్న మనకు చాలా కష్టతరంగా ఉంటుంది. ప్రతిదీ కష్టమే. మనకి కష్టం కానిది ఏది చెప్పండి? కష్టం లేనిది ఏమీ లేదు. ఈ లోకంలోనూ జీవించడానికి ప్రతి మనుషుడు, ప్రతి నరుడు కూడా చాలా కష్టతరంగా ఫీల్ అవుతున్నారండి. కష్టతరంగా ఫీల్ అవుతూ ఈ కష్టాలు ఇంకా నిత్యము మాతోనే ఉండిపోతాయని వాటిని భరించలేక, వాటిని సహించలేక మరణము, ఆత్మహత్యలు ఇలాగ ప్రేరేపింపబడుతున్నారండి. ప్రియమైన వాళ్ళ అంటే బలహీనంగా ఆలోచిస్తున్నారు. బలవంతుడైన దేవుడు ఈ భూమి మీద ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. బలవంతుడైన దేవుడు ఈ భూమిని సృజించిన వాడు. ఆ బలవంతుడైన దేవుడు ఈ కష్టాలను విడిపించలేడా? ఈ కష్టాల నుంచి మనం తప్పించలేడా? ఆ బలవంతుడైన దేవుణ్ణి మనం ఎందుకు ఆశ్రయించము? ఎందుకు అనుసరించము? బలవంతుడైన దేవుణ్ణి మనం అనుసరించినట్లయితే ఈ లోకంలో ఉన్న ఏ కష్టము కష్టంగా అనిపించదు. దేవునికి స్తోత్రం చెప్దాం. యూదుల రాజుగా వచ్చిన యేసు ప్రభుని ఏమంటున్నారండి వాళ్ళు? నీవే రాజు అయితే కనుక నీకు నువ్వుగా రక్షించుకుని మమ్మల్ని రక్షించుమని ఏం చేస్తున్నారండి? అపవాసం చేస్తున్నారంట. ఏం చేస్తున్నారండి? ఎట్టకారము. నువ్వు ఈదుల రాజువా, నువ్వు ఈదులను ఉద్ధరించడానికి వచ్చావా అని అపవాసం చేస్తున్నారంట. నీ వలన ఏది కాదు అని హేళనగా మాట్లాడుతున్నారంట. ప్రియమైన వాళ్ళారా, ఈ లోకము నరుల్లో ఉన్న ఆ బలాన్ని గుర్తించలేదండి. ఆ నరుడికి బలం ఇచ్చే దేవుని గుర్తించి ఇంకా బాగుంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నరుడికే బలం ఉంటుందంటే నరుడికి బలాన్ని ఇచ్చే దేవుడిని మనం గుర్తించగలిగితే ఏదైనా సాధించగలుగుతాం. అవునే కదా ప్రియమైన వల్ల? యేసు ప్రభు ఈ భూమి మీదకు రావడానికి సిద్ధమయ్యాడు. సిద్ధమైనప్పుడు ఆయన దేవుని కుమారుడు, దేవుడు. అవునే కదా? ఆయనకి ఏం జరుగుతుందో తెలుసా తెలియదా చెప్పండి? తెలుసు. అంటే ఇక్కడ నన్ను అపవాసం చేస్తారన్న విషయం తెలుసు. ఎందుకంటే దేవుడు ఆయన తెలియదంటే ఏమీ లేదు. ఈ భూమి మీద నరులను ఉద్ధరించడానికి, వారిని సన్మార్గంలో సత్యమార్గంలో నడిపించడానికి నేను ఒక లక్ష్యాన్ని చేత్తో పట్టుకుని, ఒక పనిని చేత్తో పట్టుకుని నేను ఈ భూమి మీదకి వెళ్తున్నాను. వీరందరూ నన్ను ఆకర్షించరా అన్న విషయం కూడా యేసుప్రభుకు తెలుసు. అన్నీ తెలిసి ఈ భూమి మీదకి వచ్చాడండి. దేవునికి స్తోత్రం చెప్దాం. మనకు ఆ టేపు వెళ్తే ప్రమాదం ఉంటుందంటేనే వెళ్ళం మనం. అక్కడ నీరు ఎక్కువ ఉన్నాయంట, జారిపోతుందంట అంటేనే వెళ్ళం మనం. మనకి ప్రమాదం ఉందన్న చోటకి వెళ్ళం మనం. ఇక్కడ జరుగుతున్న ప్రతి విషయం, జరగబోతున్న ప్రతి విషయం యేసుప్రభు తెలుసుండి దిగాడు. దిగినప్పుడు ఆయనకు ఒక పేరెట్టుకున్నారు. ఎందులోంచి వచ్చాడండి ఆయన? యూదుల్లోంచి వచ్చాడు. యూదా గోత్రం నుంచి వచ్చాడండి. యూదా గోత్రంలో పుట్టాడు ఆయన. యూదుల రాజుగా పిలువబడాలనుకున్నాడంట. యూదుల్లోంచి రక్షణ వచ్చింది కాబట్టి యూదుల రాజుగా ఉండాలనుకున్నాడంట. యూదుల రాజు అంటే ఏంటి? యూదుల రాజు అని మీరు నెట్లోను గూగుల్లో కొట్టండి. గూగుల్లో కొడితే ఏమవుతుందంటే ప్రపంచవ్యాప్తంగా సమూహానికి చెందిన వ్యక్తి అని రాస్తుంది. చెప్పలు కూడా దీన్ని మహింపరచండి. యూదుల రాజు అన్న మాటకు అర్థం ఏంటండి? ప్రపంచంలో ఉన్న సమూహానికి చెందిన వ్యక్తి అంట. అంటే యూదుల రాజు అంటే ఎవరు సొత్తు కాదని చెప్తున్నాను. యూదుల రాజు అనగానే మన వాళ్ళందరూ కూడా అక్షరార్థం చూస్తాం. అందులో బైబిల్ని అక్షరార్థంగా చదవద్దు. పరిశుద్ధాత్మతో బైబిల్ చదివితే ఆ పరిశుద్ధాత్మ రాయించిన గ్రంథంలో ఉన్న ఆ భావాలు తెలియపరుస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి. కానీ పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ఆత్మతోనూ పరిపూర్ణ జ్ఞానం ఉంటుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిపూర్ణ జ్ఞానముతో మనం ఈ భూమి మీద నడవాలన్నా, ఈ భూమి మీద మనం వర్ధిల్లాలన్నా విషయాలు తెలియాలి. అక్కడ బైబిల్లో ఏం రాస్తుంది? యేసు ప్రభు అందరికీ ప్రభు అని రాస్తుంది. యేసు ప్రభు అంట అందరికీ ప్రభు అని రాసినప్పుడు ఇది ఇతను ప్రత్యేకమించిన దేవుడిగా పిలువబడతలేదు. ప్రపంచవ్యాప్తంగా సమూహానికి చెందిన ఒక వ్యక్తి అంట యూదుల రాజు అనగా. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఆయన ఒక సమూహాన్ని ఇక్కడ ఎన్నుకున్నట్టే కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. మత్తయి ఏమని రాయబడి ఉంటుందంటే, అనేకులు నన్ను వెంబడిస్తారు కానీ కొందరే నా సమూహంగా నిలబడతారంట. చెప్పలు కూడా దీన్ని మహింపరచండి.
కొందరే క్రీస్తుకి సమూహంగా నిలబడతారంట. ఆ కొందరికే రాజు అంట ఆయన. దేవునికి స్తోత్రం అని చెప్పు. ఆ యూదులు అనగా యూదుల రాజు అనగా అర్థం అది. దేవునికి స్తోత్రం. అయితే వాక్యంలోకి వెళ్ళిపోదాం. ఆయన ఏం చేశారంటండి? లూకాసు వార్తలో ఉపవాసం చేశారంట. ఏం చేశారండి? ఉపవాసం చేశారంట. నువ్వు రాజు అయితే, నువ్వు యూదుల రాజు అయితే నువ్వు రక్షించుకుని మమ్మల్ని రక్షించని ఉపవాసం చేశారంట. యెషయా గ్రంథం 53:7 అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్లయు, పొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. దేవునికి స్తోత్రము. ఉపవాసం చేయబోతారన్న సంగతి ఆయనకు తెలుసు, హేళన చేయబోతారన్న సంగతి తెలుసు. కానీ ఆయన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఓ లక్ష్యాన్ని చేత్తో పట్టుకుని, ఒక నిబంధన చేత్తో పట్టుకుని ప్రజలకి విడుదల దయచేయాలి. పాప విమోచన జరగాలంటే ఆ పాపం విమోచన ఎవరైతే నిబంధన రాస్తారో వారి ద్వారానే జరగాలంటండి. అయితే ఆయనే చేయడానికి, పాపాన్ని నుంచి విడిపించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన ఒక సమూహానికి రాజు అవ్వాలనుకున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. యూదుల రాజు అంటే అర్థం ఏంటండి? సమూహానికి రాజుగా ఉండడానికి ఒక వ్యక్తి. దేవునికి స్తోత్రం. అయితే ఆ లక్ష్యాన్ని రాజుగా, ఒక సమూహానికి రాజుగా ఉండాలనుకుని వాళ్ళ లక్ష్యాన్ని చేత్తో పట్టుకుని ఒక నిబంధనతో వచ్చి ఒక డెడికేషన్లో జీవించాలనుకున్న యేసు ప్రభు ప్రవచనం ఎలాగుందండి? బొచ్చు కత్తిరించు, ఆ గొర్రె పిల్ల వలె ఏంటంటే మౌనంగా ఉన్నాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆల్రెడీ వాక్యాన్ని నెరవేర్చడానికి ఆయన వచ్చాడు. ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. మనం ఎంత మౌనంగా ఉంటే పని అంతా బాగుంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. పనుడు ఎప్పుడు కూడా అరవకూడదు. అరిసే కుక్క కరవదో, కరిసే కుక్క మరగదో. యేసు దేనికి వచ్చాడు? పని మీద వచ్చాడు. ఓ లక్ష్యం చేపట్టుకుని ఒకటి సాధించడానికి వచ్చాడు. సాధించాలనుకున్న వాళ్ళందరూ కూడా చెప్పకూడదు. సాధించాలి. మన స్థాయికి తగ్గట్టు ఏదైనా సరే సాధించాలి. అది కుటుంబమైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైనా, కుటుంబం కట్టడమైనా, తీసుకున్న ఏ నిర్ణయమైనా మనం ఏదోటి సాధించాలి. ఏదోటి సాధించాలనుకున్న వాళ్ళు మనం ఏం చేయాలండి? మౌనంగా ఉండాలంట. అదే నేర్పించాడు యేసుప్రభు. యేసుప్రభు చేసేది ఏంటండి? ఒక సాధన, అంటే ఒక ప్రయోగం. ఆ ప్రయోగాన్ని చేసేటప్పుడు వాళ్ళ పని మీదే ఉంటారు. వారు చేసే పనుల మీదే ఉంటారు. వాళ్ళ దృష్టి అంతా దేని మీద ఉంటుందండి? వారు ఏ పని అయితే చేయాలనుకున్నారో దాని మీద ఉంటుంది. వేరే దాని మీద దృష్టి పెట్టరు. యేసుప్రభు దేని మీద దృష్టి పెట్టేవాడు కాదు. దేవుని మీద దృష్టి పెట్టేవాడు, తండ్రికి ఇచ్చిన మాట మీద దృష్టి పెట్టేవాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. తండ్రికి ఇచ్చిన మాట మీద దృష్టి పెట్టేవాడు. తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టడానికి, భూమి మీద ఆ కార్యాన్ని తలపెట్టడానికి వచ్చిన యేసుక్రీస్తు ఆ కార్యం వైపే చూసేవాడు తప్ప, ఆ కార్యాన్ని చేయదగిన పనినే చేసేవాడు తప్ప, ఆ కార్యానికి ఏ ఆటంకం వచ్చినా ఆ పని నుంచి తొలగివాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ కార్యం చేయడానికి యేసుప్రభు ఏదైతే తలపెట్టడానికి, సిలువ ఎక్కడానికి వచ్చాడో, ఆ సిలువలోనూ ఒక సమూహానికి రాజు అవ్వాలని వచ్చాడో, దేవుని కుమారుడుగా కుడిపార్శాన కూర్చుని మనందరినీ కుడిపార్శాన కూర్చోబెట్టడానికి, ఆయన ఒక రాజు అవ్వడానికి, ఒక సమూహానికి రాజు అవ్వడానికి వచ్చిన యేసుక్రీస్తు ఆ యొక్క రాజుగా పట్టాభిషేకం అవ్వడానికి ఆయన ప్రయత్నిస్తున్న ఆ ప్రయత్నంలోనూ ఆ యొక్క రాజు అవ్వడానికి ఏదన్నా అడ్డుగా ఉంటే దాని నుంచి తప్పించుకుని వెళ్ళివాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం తప్పించుకుని వెళ్తామండి. ఒక లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్న వాళ్ళకి ముఖ్యంగా ఏముండాలి తెలుసండి? ఒక క్రమం ఉండాలి. క్రమం లేకపోతే ఎక్కడ వర్తిల్లం. క్రమం ఉండాలి. ఒక లక్ష్యాన్ని చేరుకోవాలన్నా, అది సాధించాలన్నా, మనం జరిగించాలన్న ఉద్దేశం కలిగి ఉన్నప్పుడు, ఆ ఉద్దేశంలో మనం ఉన్నప్పుడు మనం ఎలా ఉండాలంట? క్రమంగా ఉండాలంట. ఈ భూమి మీదకి వచ్చిన యేసు ప్రభు ఆ సమూహానికి రాజు అవ్వాలన్నా, పట్టాభిషేకం అవ్వాలన్నా, ఆ ఉద్దేశం నెరవేర్చబడాలన్నా ఆయన చేయవలసిన పని ఏంటంటే క్రమం అంట. బాగా దేవుల్లో ఇష్టమైంది ఏంటండి? క్రమము. చెప్పలు కూడా దేవుని మేంపరచండి. దేవునికి ఇష్టమైంది ఏంటో తెలుసండి? క్రమము. లోకా 2:51 అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మొదటిగా ఏం నేర్చుకున్నాడండి? మౌనంగా ఉండడం నేర్చాడు. ఎందులోనూ మనము ఎక్కువగా మాట్లాడడానికి వీల్లేదు. అయితే క్రమాన్ని పాటించాలనుకున్నాడు. దేవతి దేవునికి నచ్చిన క్రమం. తల్లిదండ్రులకి ఏం చేయాలి? లోబడి ఉండాలంటే చెప్పలు కూడా దేవుని మేంపరచండి. మారు మనసు పొందిన మనం ఏం చేయాలి? తల్లిదండ్రులకి లోబడి ఉండాలంట. అయితే ఈ లోబడి జీవించాలని ఆయన ఒక క్రమంలో జీవించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన ఎవరండి? యేసు ప్రభు దేవతి దేవుని కుమారుడు, శక్తి గలవాడు. ఆయన్ని మరియాను ఆయన తండ్రి అయిన యోసేపును డిస్టర్బ్ చేస్తున్నారు. ఆయన ఎక్కడున్నాడండి? దేవుని మందిరంలో ఉన్నాడండి. దేవుని మందిరంలో ఏం చేస్తున్నాడండి? చక్కటి బోధన ఆలకిస్తూ
ఆ వాక్యాలు తరికిస్తున్నాడంట వారితో. యెరూషలేములో దేవాలయంలో ఉన్నాడంట. దేవాలయంలో ఉన్న యేసు ప్రభుని ఏమంటున్నారు, వెళ్ళి నువ్వు మమ్మల్ని విడిచోడు దూరంగా ఉంటున్నావేంటి, మాతో పాటు వచ్చే అన్నారంట. అది యేసు ప్రభుకి విరోధమైన పని అయినప్పటికీ కూడా ఆయనకి సమయం రాలేదు. చెప్పలు కూడా దీన్ని మహింపరచండి. ప్రతిదీ ఒక క్రమంగా తీసుకున్నాడు ఆయన. బాగా ఆలోచించాలి, ఏ సమయంలో మాట్లాడాలా, ఏ సమయంలో మాట్లాడకూడదా, ఏ సమయంలో పలకరించాలా, ఏ సమయంలో పలకరించకూడదా, ఒక నిబంధన ఉంటుంది. నిబంధన లేకుండా, ఒక క్రమం లేకుండా ఎలా పడితే అలా మాట్లాడితే విరోధాలు వస్తాయి. ప్రియమైన వాళ్ళు, విరోధాలు వస్తాయి, గొడవలు వస్తాయి, వ్యతిరేకతలు వస్తాయి. మనము కుదురుగా ఉండలేం ప్రియమైన వాళ్ళు. ఎందుకనంటే మనము క్రమంగా ఉండాలి. యేసు ప్రభు నేర్పించిన క్రమం ఏంటి? ఆయన దేవాలయంలో ఉన్నప్పటికీ కూడా ఆయన తల్లిదండ్రులు వచ్చినప్పుడు ఆయన వారికి లోబడి జీవించడానికి ఆయన లక్ష్యం, ఇంకా టైం ఉంది కదా అని చెప్పి ఏం చేశాడు అతను? తల్లిదండ్రులు కూడా వెళ్ళిపోయాడంట. లేకపోతే ఆయన ఎవరండి? యేసుప్రభు మాట వాళ్ళేనాలా, వాళ్ళ మాట యేసుప్రభు వినాలా? అసలు రూల్ ప్రకారంగా యేసుప్రభు మాటే వాళ్ళేనాలి రూల్. ఎందుకంటే ఈయన దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అయ్యింటి కూడా ఆయన మనకు నేర్పించడము, ఆయన తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాడంట. దేనికి? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాడంట. తండ్రి చిత్తానికి నెరవేర్చడానికి వచ్చినప్పుడు ఆయన వారి తల్లిదండ్రులు పిలవగానే లోబడి వెళ్ళాడంట. ఎందుకని? ఆయనకు సమయం ఇంకా రాలేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. సమయం రానప్పుడు, సమయం లేనప్పుడు, అవసరం లేనప్పుడు మనము ఎప్పుడు వెళ్ళి మాట్లాడాలో, ఎప్పుడు వెళ్ళి పలకరించాలో, ఎప్పుడు వెళ్ళి అడగాలో తెలియక ఈ రోజుని కుటుంబాల్లో అనేకమైన గొడవలు. ఏ సందర్భంలో మాట్లాడాలో తెలియదు, ఏ సందర్భాల్లో అడగాలో తెలియదు, ఏది అడగాలో, ఏ టైంకి ఏది అడిగితే ఏ గొడవ వస్తుందన్న ఆలోచన కూడా ఉండదు. ఏది కావాలనుకున్నా, ఏది మాట్లాడాలనుకున్నా తాళం లేని నోరు ఏమవుతుందండి? ఎప్పుడు పడుతుంది. నోరుకి ఏమవ్వలేదండి. దేవుడు కొత్తగా గర్భిణీ స్త్రీలు ఎవరు ఉంటే కనుక ప్రార్థన చేసుకోండి. ఏమని? ప్రభా పుట్టబోయే పిల్లలకి తాళం ఇవ్వమని. నోరుకి తాళం ఇవ్వు ప్రభా, మేము ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుంటాం, ఎప్పుడు కావాలంటే వేసుకుంటాం అని. ఎందుకంటే నోరుకి ఏం లేదండి. ఈ తాళం లేని నోరు ఏమవుతుందండి? ఇష్టానుసారంగా మాట్లాడుతుంది. అంతేగాని ఈ సందర్భం సైతంగా మాట్లాడుతున్నామో మనం ఎక్కడన్నా ఒకసారి ఆలోచించుకోండి. మీ హృదయాలను మీరు పరిశీలించుకోండి. మీ హృదయాలను మీరు ఏ సందర్భాన్ని ఎలా మాట్లాడుతున్నామో మీకు మీరు ఆలోచించుకొని మీ హృదయాలను సరి చేసుకుంటారని ఈ వాక్యం పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ సందర్భాన్ని మాట్లాడాలా ఆ సందర్భాన్ని మాట్లాడాలి. అదే మరియా ఒక సందర్భంలో యేసుప్రభు గారిని ఏమంటుంది? ఓ బాబు అని పిలిచింది. అందులో యేసుప్రభు గారు శిష్యుడు ఒక ఆయన లేచికెళ్ళి అమ్మా చెప్పండి అన్నాడు. అంటే మా అబ్బాయిని ఒకసారి పిల్లి అన్నదంట. ఎవరినే? మా అబ్బాయిని ఒకసారి పిల్లని అన్నదంట. ఎవరండి? మరియా. మరియా వచ్చి అబ్బాయిని పిల్లగానే ఆయన వచ్చి యేసుప్రభు గారు మీ అమ్మగారు పిలుస్తారండి. ఎవరమ్మా అన్నాడు. ఏమన్నాడండి? సమయం వచ్చింది, ఇందాక సమయం రాలేదు. బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన వాళ్ళ. క్రమము, సందర్భం సైతంగా మాట్లాడాలా, సందర్భాన్ని బట్టి మాట్లాడాలా, సందర్భాన్ని బట్టి మనం పలకరించాలా. సందర్భం లేకుండా పలకరించే పొలి రాలిపోతుంటాయి. సందర్భం లేకుండా పలకరించామనుకోండి, గొడవ పడుతున్నాడు, బాగున్నావు అనుకోండి, బాగోపోతే బాగోకూడదని కోరుకుంటున్నావా అని వాళ్ళ కోపంలో ఉన్నారా, వాళ్ళ ముఖం ఎలాగ ఉంది, వికారంగా ఉందా, వాళ్ళ ముఖం జిడ్డుగా ఉందా, లేకపోతే వాళ్ళ కళ్ళల్లో ఏమైనా కోపం ఉందా, ఏమి తెలియకుండా ఎలా పడితే అలా మాట్లాడేసామనుకోండి, నీకు ఎలాగ బాగా ఎటకారం అయిపోయింది. మనం చిన్నపుచ్చి మాట్లాడతారు మనం. లేదంటే ఇంకా అయిపోయినట్టే. మనం ఇంకోటి ఏదైనా అనేసారంటే చచ్చి నీ నోట్లో నోరెట్టకూడదు, నీ నోట్లో నోరెట్టమని ఎవరు చెప్పాడు? నోట్లో నోరెట్టొద్దు, ఏం మాట్లాడాలో అదేం మాట్లాడదు. దేనికి స్తోత్రం చెప్పండి. ఈ తాళం లేని నోరు చాలా డేంజరస్ అని చెప్తున్నాను. అందుని యేసుప్రభు ఏం పట్టుకొచ్చాడు? తాళం పట్టుకొచ్చాడు. చెప్పులు కొడితే భయపడతాను. క్రమం అనే తాళం చేయటం వచ్చాడు. క్రమంగా జీవించాలనుకున్నాడు. ఎలా పడితే అలా మాట్లాడకూడదు అనుకున్నాడు. సందర్భం సైతంలో మాట్లాడాలనుకున్నాడు. సందర్భంలో సైతంలో మాట్లాడటానికి వచ్చిన యేసుప్రభు తాళం చేతితో పెట్టుకుంటాడు. నోరు ఎప్పుడు పడితే అప్పుడు ఎప్పలేదు దాన్ని. ఎలా పడితే అలాగే ఎప్పలేదు నోరుని. ఎవరో అక్కడ రాసుంది, నోరు తెరవాలి. ఇదే పాట ఉంటుంది కదా, అన్యాయపు తీర్పు పొందావనాకై అపవాసం భరించావా, ఆదరణ కొరువై బాధింపబడియు నీ నోరు తెరవాలేదే, అన్యాయపు తీర్పు పొందావనాకై అపవాస్యం భరించావా, ఆదరణ కొరువై బాధింపబడియు నీ నోరు తెరవాలేదే, ప్రేమ మధురం
నీ ప్రేమామరం, నీ త్యాగమే నన్ను బ్రతికించింది. దేవునికి స్తోత్రం. అయితే ప్రియమైన వాళ్ళు, ఆయన తాళం పట్టుకొచ్చాడండి, అందుకుని నోరు తెరవలేదంట. తాళాలు వేసుకుని వెళ్ళండి. తాళం లేక ఎక్కడ పడితే అలా మాట్లాడుతున్నాం, మనం ఎలా పడితే అలా మాట్లాడుతున్నాం. నిజం ప్రియమైన వారు, బెరగపెట్టోడి నుంచి ఈరోజు చక్కగా మాట్లాడుతున్నాడు. తాళం పట్టుకొచ్చిన యేసు ప్రభు ఏ సమయానికి మాట్లాడాలా ఆ సమయానికి మాట్లాడాలంట. తెల్లొచ్చి, ఏ బాబు నువ్వురా, మమ్మల్ని బాధ పెడుతున్నావే అన్నదంట. సరే మీకు నేను ఎందుకు వచ్చానో తెలుస్తలేదు కదా అని చెప్పేసి వెళ్ళిపోయాడంట. అలాగ పెద్ద ఎదిగిన తర్వాత 30 సంవత్సరాలు దాటిన తర్వాత వచ్చిందంట. మా బాబు లానున్నాడు, భోంచేసాడు, ఇది అడుగుతాను పిలువు అన్నదంట. అమ్మకేం కావాలండి? అన్నం తిన్నాడా కొడుకు, నీళ్ళు వేసుకున్నాడా, పాలు వేసుకున్నాడా, పాలు తాగాడా, మజ్జిగ తాగాడా, ఇదే వాళ్ళ తల్లికి వచ్చి మా అబ్బాయి ఏం చేస్తున్నాడా, ఏమో నీళ్ళు ఇచ్చారా, అతడు తినేస్తున్నారు మీరు పొర్రా అన్నదంట. ఎవరినే? శిష్యుల్ని. ఉన్నమ్మ పిలుతాను, మీ అమ్మగారు వచ్చారండి. ఏమన్నాడండి యేసు ప్రభు? ఎవరు మా అమ్మ అనండి. అయ్యి బాబా ఏంటి ప్రభు, అపవాసం, మీరు ఎవరిని అంటున్నారో, మీకు జన్మనిచ్చిన తల్లిని అంటున్నారు. నాకు తల్లి ఎవరో తెలుసా, నాకు తండ్రి ఎవరో తెలుసా, వాక్యాన్ని ఎవరు విని దాన్ని అనుసరిస్తారో వారే నా తల్లిదండ్రులు అన్నాడు. చప్పుడు కూడా తినమైంది. వాక్యాన్ని విని దాన్ని అనుసరించిన వారే నా తల్లిదండ్రులు అన్నారు. సందర్భం సహితంగా మాట్లాడినప్పటికీ ఆ మరియా ఏమైందండి, అయితే సరే ఇంకా కానా ఇందులోకి వెళ్ళి ఏమైందండి, ఓ బాబు అందంట యేసుప్రభుని. ఏమ్మా అన్నాడంట. దాసరసం అయిపోయిందండి. యేసుప్రభు మంచి పనిలో ఉంటే వెళ్ళి బాబు దాసరసం అయిపోయింది అంటంట. అమ్మా ఇంకా నాకు సమయం రాలేదు, నాకు సమయం ఉంది, నేను సమయం ఉన్నప్పుడు ఎంటర్ అవుతానండి. క్రైస్తవుడికి ఒక సమయం ఉంది, క్రీస్తు బిడ్డలకు ఒక సమయం ఉంది, బలవంతుడైన దేవుని బిడ్డలకు ఒక సమయం ఉంది, సమూహానికి రాజుగా ఎదగాలనుకున్న ఆ క్రీస్తుకు ఒక సమయం ఉంది. ఆ సమయాన్ని మనకి ఇచ్చెళ్ళాడు. మనం నోరు తెరకుండా ఆ సమయం కోసం ఎదురు చూసి దేవుని ఆశీర్వాదాలు పొందుతాం. దేవునికి స్తోత్రం చెబుతాం. తరువాత ఆయన తాను పెరిగిన నజరేతులకు వచ్చెను. తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకై నిలుచుండగా, వాడుకు చెప్పిన అక్కడికి వెళ్ళాడండి, మందిరానికి వెళ్ళాడంటే. క్రమం దేవునికి చాలా ఇష్టం. క్రమం లేకుండా చాలా మంది కూడా, వాళ్ళు ఎవరైనా కావచ్చు, ఎంత భక్తులైనా కావచ్చు, ఎంత యేసు ప్రభువుకి ఫాలోవర్స్ అయినా కావచ్చు, కానీ ఆదివారం నిర్లక్ష్యపరిస్తే దేవుడు ఊరుకోడండి. ఇది బాగా ఆలోచించాలి. ఇది క్రీస్తు కూడా నెరవేర్చి వెళ్ళాడు. క్రీస్తుని పోలి జీవించాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా, క్రీస్తులో అడిగేసి నడవాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా, ఆయన చెప్పిన బాటలో మనం నడవగలిగితే మన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. నేను అందుకునే పోస్ట్ నుంచి నేను మారు మనసు పొందిన మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఏ ఆదివారం కూడా నేను ఎక్కడ కూడా ఎప్పుడు కూడా మిస్ అవ్వలేదు. చెప్పలు కూడా దేని మహిమపరచండి. ఒకే ఒక ఆదివారము మా నాన్నగారు చనిపోయిన 3వ రోజు కార్యక్రమము అయ్యింది తెల్లారనుకుంటా. ఆ ఒక్క ఆదివారం నా జీవితంలోనూ ఒక మైనస్గా ఉన్నదని నేను భావింతాను. ప్రియమైన వాళ్ళారు, యేసు ప్రభు మనకు నేర్పించిందండి, విశ్రాంతి దినాన్న వాడుకు చెప్పిన వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం అని చెప్పండి. ఇది మనకు వాడుక అవ్వాలి. ఏది ఆదివారం అనేది ఎలా ఉండాలండి? ఖాళీ ఉంటే వెళ్దాంలే. క్రమం లేని వారిని, క్రమం చేయకుండా ప్రార్థన చేసిన వారిని, క్రమం చేయకుండా దయ్యాలు ఎలగొట్టిన వారిని, క్రమం చేయకుండా ప్రవచనాలు పలికిన వారిని, క్రమం చేయకోకుండా దర్శనాలు చూసిన వారిని, క్రమం చేయకోకుండా వారి ఇష్టానుసారంగా జీవించి దేవుణ్ణి నిర్లక్ష్యపరిచిన వీరిని మత్తయి సువార్తలను యేసుప్రభు ఏమని పిలిచాడో తెలుసండి? అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పోండి అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్రమము చేయువారులారా. అక్రమము అంటే క్రమము లేకపోవడం, అంతేనండి. నిదానంగా వెళ్ళండి ఏమంటారండి, అక్రమంగా వచ్చేస్తున్నాం ఏంటి అంటారు కదండి. క్రమంగా మాట్లాడకపోతే అక్రమంగా మాట్లాడినట్లు లెక్క. అక్రమకారులారా నా యొద్ద నుండి పోండి. మీరు ప్రభువా ప్రభువా నాకు ప్రార్థన చేసినంత మాత్రాన ఉపయోగం లేదు. ప్రభువా ప్రభువా అని దర్శనాలు చూసినంత మాత్రాన ఉపయోగాలు లేవు. ప్రభువా ప్రభువా అని మీరు ప్రవచనాలు పలికినంత మాత్రాన ఉపయోగాలు లేవు. ప్రభువా ప్రభువా అని మీరు ప్రకటించినంత మాత్రాన ఉపయోగాలు లేవు. కానీ క్రమం తప్పకుండా నడిచిన వాడే ఆశీర్వదింపబడతాడు, లక్ష్యాన్ని చేరుకుంటాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభు క్రమము తప్పకుండా ఆయన సమూహానికి రాజు అవ్వడానికి వచ్చిన యూదుల రాజు వాడికి చెప్పిన మందిరానికి వెళ్ళి వాక్యం బోధించసాగాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆదివారం నిర్లక్ష్యపరచకూడదు. ఎందుకంటే ఆదివారం అనేది దేవుడు ప్రతిష్ఠించిన దినము. దేవుడు ప్రతిష్ఠించిన దేన్ని కూడా మనము నిర్లక్ష్యపరచకూడదు. దేవుడు ప్రతిష్ఠించిన దాన్ని ఎప్పుడు కూడా మనం ఏం చేయాలి? దాన్ని గౌరవించాలి. దేవాతి దేవుడు అభిషేకించిన సౌలుని దావీదు గౌరవించాడు. చెప్పలు కూడా దేని మహిమపరచండి. సౌలు ఎటువంటి వాడైనప్పటికీ కూడా, అది ఏ సందర్భం అయినప్పటికీ కూడా, ఏ పరిస్థితి అయినప్పటికీ కూడా సౌలు జోలికి ఎందుకు వెళ్ళదు తెలుసండి? అభిషేకించింది ఎవరో సౌలుని? దేవుడు. దేవాతి దేవుడు యెహోవా తండ్రి అభిషేకించినప్పుడు నేను అతని మీద చెయ్యి కానీ, అతనిని కానీ దూషించడం కానీ, అతని మీద నేను వ్యతిరేకంగా కానీ, నేను కక్ష తీర్చుకోవడం కానీ చేయకూడదనే ఒక భావము, ప్రభు ప్రతిష్ఠించిన దాన్ని గౌరవించాలని నేర్పించిందే దావీదు. చెప్పలు కూడా దేవుని మహిమపరచండి.
అభిషేకింపబడిన వారిని గౌరవించిన వాడు, అభిషేకింపబడిన సౌలు జోలికి వెళ్ళని వాడు, అభిషేకింపబడిన సౌలు మీద కక్ష తీర్చుకోలేని వాడు దావీదు. ప్రియమైన వాళ్ళు, దావీదు ఏం తీసుకున్నాడండి? ఒక క్రమాన్ని తీసుకున్నాడు. దేవుడు ఏర్పరచుకున్న వారు విలువైన వారిని తెలుసుకున్నాడు. దేవుడు ఏర్పరిచిన విశ్రాంతి దినము, ఈ యొక్క పరిశుద్ధ దినము, ఈ పునరుద్ధాన దినము, ఈ ఆదివారము చాలా విలువైంది. దీన్ని గౌరవించాలి, సన్మానించాలి, ఘనపరచాలి. ఆదివారం ప్రభుని స్తుతించాలి. ఆదివారానికి యజమానుడున్న క్రీస్తు పాదాల దగ్గర మనం నివసించడానికి ప్రతిష్ఠించుకోగలగాలి మన హృదయాలను. చప్పులు కూడా దీన్ని మైపరచాలి. ఆ క్రమ మార్గంలో మనం ఏం చేయాలి? మనసును నిలుపుకుంటూ ఉండాలి. క్రమ మార్గం చేస్తూ ఇప్పుడు ఆదివారం అనుసరిస్తున్నాం కదని చెప్పేసి మనసును నిలుపుకోలేకపోతే పడిపోతాం. అప్పుడు ఏమవుతుంది? బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. మైండ్ దేంతో పనిచేస్తుందండి? ఆత్మతో పనిచేస్తుంది. మైండ్ ఆత్మతోనే కదా ప్రేరేపింపబడుతుంది. మైండ్ ఎవరి ఆధీనంలో ఉంది? పరిశుద్ధాత్మ ఆధీనంలో పెట్టుకోవాలి. మనం దేవునికి స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ ఆధీనంలో పెట్టుకోగలిగితే అప్పుడు అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఏంటంటే భూలోక రాజ్యాన్ని ఏ నిమిషంలో చూపించిందంట? ఒక నిమిషంలో పడగొట్టేద్దండి అందరిని. ఒక్క నిమిషంలో పాపం చేయడానికి సిద్ధపరిచిందంట. ఆయన మనసును నిలుపుకున్నాడని చప్పలు కొడితే మైంపరచండి. ఒక్క నిమిషంలో తిప్పేద్దాం చూసిందంట. ఒక్క నిమిషంలో లోకమంతా చూపించిందంట. ఆ లోకాన్ని చూసి పడిపోతాడు కదా, ఈ లోకాన్ని చూసి ఆకర్షితులు అవుతారు కదా అని చెప్పేసి యేసు ప్రభువుని ఒక్క నిమిషంలో చూపించేసిందంట లోకమంతా, నీ భూలోకమంతా. దీని అంతటి నేను ఎవరికి ఇవ్వాలనుకోలేదు కానీ నీకు ఇద్దాం అనుకున్నాను అన్నదంట. ఇది ఎవరికి దక్కాలనుకోకూడదా లేదు కానీ నీకే దక్కాలనుకున్నానంట. నీకు ఒక్కడికైతే ఇస్తాను, ఎవరికైతే ఇవ్వనన్నదంట. నేను దాచుకున్న లోకం ఇది, నేను పెంచుకున్న లోకం ఇది, అని నేను అనిపించిన లోకం ఇది. ఈ లోకాన్ని ఎవరికి ఇవ్వకూడదు అనుకున్నాను, నీకే ఇస్తానంటే అక్కడ అదే రాయబడి ఉంది. లోకాసు వార్త 4:5-6-7 వచ్చినా చదివితే ఈ లోకాన్ని నీకే ఇవ్వాలనుకుందంట. ఎవరిని? యేసుప్రభుని. యేసుప్రభు అన్నాడంట, మనసుని నిలుపుకొని లోకంలో ఎటువంటి ఏమి కనపడినా సరే నా దేవుని కంటే ఎక్కువ కాదన్నదంట. నేను చేరుకోబోతున్న లక్ష్యం ఎటువంటిదో తెలుసా? ఒక సమూహానికి, ఒక మహాసమూహానికి నేను రాజును కాబోతున్నాను, పట్టాభిషేకం చేయబోతున్నాను. నా తండ్రి ఆ కిరీటం పొందుకోవడానికి, ఆ కిరీటం ముందు, ఆ పట్టాభిషేకం ముందు ఇవన్నీ కూడా రజనీకాంత్ స్టైల్లో జూబీ. ఈ లోకం అంతా ఏంటండి? జూబీ. ఇందులో ఏమీ లేదు. మా తండ్రి ఇవ్వబోతున్న ఆ పట్టాభిషేకం గొప్పది, మా తండ్రి ఇవ్వబోతున్న రాజ్యం గొప్పది, ఆ కిరీటం గొప్పది, ఆ యొక్క సింహాసనం గొప్పది. ఆ సింహాసనం మీద ఆసీనుడిగా కుడిపార్శ్వన నాకు శాంతి ఇచ్చాడు. నా తర్వాత నా సమూహానికి శాంతి ఇస్తున్నాడు. సభలు కూడా దీన్ని మేంపరిచింది. ఈ సమూహాన్ని అంతటిని తీసుకెళ్ళడానికి వచ్చిన యూదుల రాజు ఎవరండి? యేసు ప్రభు. ఈ సమూహాన్ని అంతటిని కట్టుకుంటున్న యూదుల రాజు ఎవరండి? యేసు ప్రభు. ఈ సమూహాన్ని అంతటిని సిద్ధపరుస్తున్న రాజు ఎవరండి? యేసు ప్రభు. యేసు ప్రభు రాజుగా పట్టాభిషేకం పొందడానికి ముందే సమూహాన్ని తయారు చేసుకోగలిగిన గొప్ప రాజు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారంటే యేసు ప్రభు, మన రారాజు, మన యేసుక్రీస్తు, యూదులు రాజు. చప్పులు కూడా దీని పెద్దాం. మనము మనసుకు కూడా తాళం వేయాలి, దానికి కూడా తాళం లేదండ. అన్నిటికంటే ఏకంగా పరిగెట్టేది ఏంటండి? మనసు. దానికి తాళం వేయమంటున్నారు. ఇప్పుడు మనకి రెండింటికి ఏమి లేదు తాళాల్లో. నోరుకి తాళం లేదు, మనసుకు తాళం లేదు. మనసు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతుంటుంది. మనసు ఎలా పడితే అలా పనిచేస్తుంటుంది. మనసు దాని ఇష్టం. నా మనసు నా ఇష్టం. నా ఇష్టాన్ని కూడా కాదంటానికి నీ ఇష్టం ఏంటి? ఈడెవడో మన ఇష్టాన్ని కాదంటానికి. ఈడు పాస్టర్ అదే పాస్టర్లా ఉండాలి, శాకుడు అదే శాకుల్లా ఉండాలి. ఈడు ఏ పని మీద వచ్చాడో ఆ పని మీద ఉండాలి. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. ఆ చెప్పులు ఎక్కడ ఉండాలి? బయట ఉండాలి. పాస్టర్ ఎక్కడ ఉండాలి? చర్చిలో ఉండాలి. ఆయన మాటలు ఎక్కడ ఉండాలి? పెంట్లో ఉండాలి. కాదు, నీ ఇంట్లో ఉండాలి, నీ హృదయంలో ఉండాలి. చప్పులు కూడా దేని పరచండి. పాస్టర్ మాటలు పెంట్లో ఉండాలనుకుంటారు చాలామంది. పాస్టర్ మాటలు మనం ఎక్కడ ఉండాలి? మన హృదయంలో ఉండాలి. పాస్టర్ మాట్లాడతలేదు ఇక్కడ, పాస్టర్ ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మన ఆస్తులు, అంతస్తులు కూడా దేవుని ఆత్మ కానీ, దేవుని జ్ఞానం కానీ, దేవుని వాక్యం కానీ, దేవుని క్రమం కానీ, మనసును కానీ, నోటిని కానీ మనం అదుపు చేసుకోకపోతే ఏదీ నిలవదో, అంత గుండు సున్నగా మారిపోద్ది. చప్పులు కూడా దీన్ని మైంపరచండి. ఎంత తెలివైనడు అంటే ఎక్కడ పడిపోతారంట? ఎక్కడో చోట పడిపోతారంట. ఎక్కడో చోట క్రైస్తవుడు పడకూడదు. ఇది మన నిబంధన. చప్పులు కూడా దీన్ని మైంపరచండి. ఎక్కడో చోట, ఓ చోట పడిపోయినా చేటే, 2 చోట్ల పడిపోయినా మన పని చేటే. చేటది ఏమవుతుంది? తుక్కెత్తుకోవడానికి పని చేద్దాం మన పని. ఒక్క చోట పడిపోయినా, ఎంత సంపాదించుకుని ఒక చోట పడిపోయినా ఏమవుతుందండి? అది చెత్తెత్తుకుని చేట్లాగా అయిపోతాం మనం. మన బ్రతుకులన్నీ మారిపోతాయి. బ్రెయిన్లు పెంచండి. బ్రెయిన్లు పెంచాలంటేనే కదా ఛార్జింగ్ ఇమ్మన్నాను. ఆ ఛార్జింగ్ పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోండి. ఛార్జింగ్ పెడతా ఉంటాడు. మీరే ఛార్జర్ పెట్టేస్తున్నారు మీరు ఇంటికి వెళ్ళి. కానీ ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటాం మనం. మీరు ఇంటికాడ ఎవరు ఛార్జర్ పెడితే ఆ ఛార్జర్ పెడితే సెల్లు పోతాయి చూసుకోండి. మరి కంపెనీ ఇచ్చిన ఛార్జ్ ఎలా ఎక్కుతుందండి? ఫాస్ట్గా ఎక్కుతుందండి,
సెల్ల కూడా బాగుంటుంది కదండి. పరిశుద్ధాత్మ సాక్షి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకంటే ప్రియమైన వాళ్ళు ఈ లోకం చాలా అపవాసం చేస్తుందంట మనల్ని. ఎప్పుడు దొరుకుతామా అని చూస్తుందంట. యేసు ప్రభు ఈ భూమి మీద రాగానే సాతాను ఎలా ప్రేరేపించిన జనాల్లోనూ ఎప్పుడు అపవాసం చేద్దామా, ఎప్పుడు నిందిందామా, ఎప్పుడు పడకూడదామా, ఎప్పుడు ఇతను రాజు అవ్వకుండా చూద్దామా, యూదులు రాజుగా వచ్చిన వాడు పట్టాభిషేకం చేయకూడదని అనేకమైన ఆటంకాలు చేసిందంట. అయితే యోహాను సువార్తలో కూడా యేసు ప్రభు ఓ మాట మాట్లాడుతూ ఉంటాడు. యేసు ప్రభుని ఏమని మాట్లాడితే తెలుసా? నువ్వు వ్యభిచారానికి పుట్టిన వాడువు, మేము వ్యభిచారానికి పుట్టలేదు అన్నారంట వాళ్ళు. యేసు ప్రభుని ఏమని తిట్టారు? నీకులాగా మేము వ్యభిచారానికి పుట్టిన వాడు కాదు, మాకు తండ్రి ఎవరో తెలుసు, తల్లి ఎవరో తెలుసు. నువ్వు తండ్రి ఏమో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నావు, నువ్వు తల్లి ఏమో ఈవుడు అంటున్నావు, నీకు వరుస లేదు, వాయువు లేదు, నువ్వు వ్యభిచారానికి పుట్టావేమో, మేము వ్యభిచారానికి పుట్టలేదు అన్నారంట. మరి మనం అయితే ఏమంటా? ఆ బతుకునంత కూడా నువ్వెంత, నన్ను అంటాను నువ్వెంత అంటమా లేదా? సైన్స్లో ఏ మాట సైన్స్లో నన్ను అంటానికి వాడేవుడు, నన్ను ఎంత మాట అన్నాడు తెలుసా నీకు? ఒక మాట అన్నాడు అంతే. ఆ మాటకి ఆడు తినటానికి లేనాడని, గతి లేనాడని, జాతి లేనాడని, మతం లేనాడని అన్ని అక్కడికి వెళ్ళిపోతాం ఉంది. యేసు ప్రభువుని పెద్ద మాట అన్నారంట వాళ్ళు. పెద్ద మాట అన్నా సరే యేసు ప్రభు మాట్లాడలేదంట. వాళ్ళు చాలా బూతులు తిట్టేస్తుంటారు మనల్ని. ఎంత బూతులు ఎందుకు తిడుతున్నారు అనుకుంటాం. వాళ్ళు మనల్ని ఉద్దేశించి తిడతారు. నువ్వు ఒకరికి నువ్వు ఇక్కడికి వెళ్ళావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, నువ్వు అలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నువ్వు ఇలా చేసావు, నీ బ్రతుకు నాకు తెలుసు, ఈ బ్రతుకు తెలుసు అంటే ఆవిడ బ్రతుకు అటువంటిది గొమ్ము బయటకు వచ్చేస్తున్నాయి అన్నీ. ఆవిడ బ్రతికిన ఆవిడ బయట ఎట్టేసుకుంటుంది అన్న సంగతి మనం మర్చిపోయి మనల్ని అనేస్తుంది అనుకుని కానీ ఎవలే నువ్వురా, నా ఇంటి పేరు వాళ్ళు అందరు రండి, మీరు సచ్చారేంటి అక్కడక్కడనా? ఎందుకంటే చాలా డేంజరస్ జోన్స్లో ఉన్నాం మనము. అంచేత ప్రతి మనుషుల్ని మనం గమనించాలి. ఎవరైతే ఏది మాట్లాడుతున్నారో వారి హృదయాలు అది ఉంది. మీకు అర్థమవుతుందా? గొడవల్లోనూ మీరు బాగా ఆలోచించండి. వాళ్ళ స్వభావాన్ని చెప్తున్నారన్న విషయం తెలుసుకుంటే నీకు కోపమే రాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. యేసు ప్రభుని అనవసరంగా దూషించుతున్న వారిని చూసి యేసు ప్రభు ఎందుకు జాలిపడ్డాడంటే ఆ దూషించే వాళ్ళందరూ కూడా ఆ కోణానికి చెందిన వాళ్ళే. ఆ మాటలు వారికి వర్తిస్తాయంట, ఆ పాపం వారికి వర్తిస్తాయంట. మేము పాపంతో పుట్టలేదంటే నువ్వు పాపంతో పుట్టావని అర్థం, అంతే కదండి. మేము పాపంతో పుట్టలేదన్నాడు. పుట్టినవాడు ప్రతి ఓడు కూడా పాపంతో పుట్టాడని బైబిల్ చెబుతుంది. ఆ పాపాన్ని విమోచించడానికి యేసు రక్తంలో కడగబడాలి. యేసు వాక్యంతో మనము శుద్ధీకరింపబడాలి. యేసు వాక్యంలో మనము నడిపింపబడాలి. అప్పుడు ఆ పాపం మన మీద ఏలుబడి చేయదు. అందుకు పిలాతు నీవు రాజువా అని ఆయనను అడుగగా యేసు నీవు అన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి దేవుని స్తోత్రం. అంతకుముందు ఏం చేశారంటే వాళ్ళు అపవాసించారు రాజుని. రాజు అవ్వాలనుకున్నాడు. ఆవుదానికి వచ్చాడు. ఆవిడ పిలాతు అంటున్నాడు నువ్వు రాజువా అన్నాడు, నువ్వు యూదులకు రాజువా అన్నాడు. యేసుప్రభువు ఏమన్నాడండి? నువ్వు అన్నట్టే అన్నాడు. అర్థం ఏంటండి అందులో? అబ్రహాము పిల్లని తీసుకెళ్తున్నాడు బలి ఇవ్వడానికి. పిల్లని తీసుకెళ్తుంటే 22వ అధ్యాయంలో పిల్లని తీసుకెళ్తుంటే ఆ పిల్లోడు అడుగుతాడు, నాన్న మనం ఎక్కడికి వెళ్తున్నాం అని. మళ్ళీ వచ్చేద్దామంటే వచ్చేద్దామన్నాడు. ఇదండి బలి ఇవ్వడానికి వెళ్తున్నాడు ఆయన. పిల్లోని బలి ఇవ్వమన్నాడండి దేవుడు. బలి ఇవ్వడానికి వెళ్తున్నాడు. బలిలోకి వెళ్తున్నప్పుడు పిల్లోడు అడిగాడు, నాన్న మనం ఎక్కడికి వెళ్తున్నామని. బలి ఇవ్వడానికి వెళ్తున్నాం, మళ్ళీ బలి ఇచ్చేసి మళ్ళీ వచ్చేద్దాం అన్నాడు. వచ్చేద్దామని అడిగిన అంటే ఎందుకన్నాడు ఆ మాట? అది జరుగుతుంది కనుక. చెప్పులు కూడా దీన్ని మేంపరచండి. అది జరుగుతుంది కనుక. పిలాతు ఏమన్నాడా? యూదులు రాజువా అన్నాడు. అది ఇంకా జరగలేదు. సమూహాన్ని కట్టించుకున్నాడు. జరిగిపోయింది అని భూమి మీద సంతకం పెట్టాడు. ఎవరో యేసు ప్రభు భూమి మీద సంతకం పెట్టాడు. ఏమని? అవునని చెప్పాడు. అవును నేను రాజునే అన్నాడు. 19:19 ఏమని రాయబడి ఉంది? మరియు పిలాతు యూదుల రాజు అయిన నజరే, నేను యూదుల రాజునని వాడు చెప్పినట్టు వ్రాయము గాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా పిలాతు నేను వ్రాసినదేమో వ్రాసితేనని యూదుల రాజు అని రాయొద్దు అన్నారండి వాళ్ళు. అతను ఏదో చెప్పాడు కదా అలాగే రాయండి తప్ప పిలాతు ఎవరు రాశాడండి? యూదుల రాజు అని రాసి వాళ్ళతో ఏం చెప్తున్నాడు? నేను రాయవలసింది ఏదో రాశానులే, మీరు నోరు మూసుకోండి, మీ పని మీరు చేసుకున్నానండి. తప్పుడు కూడా దీన్ని భయపరచండి. అంటే ఈ భూమి మీద ఆయన అనుకున్న సమూహానికి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమూహానికి రాజు అయ్యి సిలువను సహించి ఆయన రక్తాన్ని చిందించి ఆ నలిగిన శరీరాన్ని మనకిచ్చి చిందించిన రక్తాన్ని ద్రాక్షరసంగా మనకిచ్చి ఆయన మన మధ్య నుండి మన హృదయాలను కదిలింప చేస్తూ మనకు నడవడికలు నేర్పుతూ ఆయన పోలి నడవాలని ఒక క్రమశిక్షణలోనూ మనసును నిలుపుకుని క్రమాన్ని పాటించి ఆయన విజయాన్ని చూసిన దేవుని యొక్క బిడలగా ఆయన విజయంలో మనం ఉండి మనము ఈ భూమి మీద విజయాలు చూస్తూ మనము అనంతుడైన దేవునికి మనం పేరు తెచ్చే బిడ్డలుగాను మహింపచ్చే బిడ్డలుగా ఉండుటకు ఆయన మనకిచ్చిన నిబంధన క్రొత్త నిబంధన. చెప్పులు కూడా దేని మహింపచ్చండి. ఈ క్రొత్త నిబంధన ఆయన ఒక శరీరముగా రొట్టెను ఆయన ఒక రక్తముగా ఈ ద్రాక్షరసాన్ని మనకిచ్చి ఆయన మన మధ్య నుండి ఆయన మనల్ని క్రమంగా నడిపించడానికి
నా మనసును నిలుపుకోవడానికిని, శరీరాన్ని నిగ్రహించుకోవడానికిని, ఆయన రక్తం ద్వారా, ఆయన యొక్క శరీరం ద్వారా మనం కట్టబడుటకు మనకిచ్చిన క్రొత్త నిబంధన. అది తిని శరీరాన్ని భుజించి ఆ యొక్క రక్తాన్ని పానీయం చేసిన మనందరం కూడా ఆయన కట్టడాలకు లోబడి నోటికి తాళము, మనసుకు తాళము, ఆయన అడుగులో అడిగేసే నడక మనం నేర్చుకోగలిగితే మనకంటే ఆశీర్వదింపబడిన భూమి మీద ఎవరును లేరు. దేవునికి స్తోత్రం. మన సమూహానికి రాజు అయిన యూదుల రాజుకు ఒక్కసారిగా చప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. మన యూదుల రాజుకు ఒకసారి చప్పలు కూడా దేవుని మహిమపరుద్దాం. యూదుల రాజుగా ఉన్న మన యేసయ్య ఆ యొక్క పరిపాలనలో మనం జీవిద్దాం. ఆయన చెప్పినట్టుగా నడుద్దాం. ఆయన భావాల్లోనే, ఆవు భావాల్లోనే మనం నివసించి, ఆయన కట్టడలో నివసించి, ఆయన క్రమంలో నివసించి, ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు పొంది ఆయన సమూహంగా మనం ఈ భూమి మీద వర్ధిల్దాం. దేవుడి ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.